మే 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు రంగం సిద్ధమైంది. ఈ సభను విజయవంతం చేయాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలో బీజేపీ నేతలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. జిల్లా అధ్యక్షురాలు గోదావరి మరియు ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఈ రోజు అడ్వకేట్లు, డాక్టర్లు మరియు బ్రాహ్మణ వర్గాలను కలిసి సభకు ఆహ్వానించారు. ప్రధాని మోడీ రాకతో తెలంగాణ రాజకీయాల్లో భారీ మార్పులు రాబోతున్నాయని బీజేపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర రైతు సారథి రామచంద్ర ఆధ్వర్యంలో జరగనున్న ఈ సభలో సమాజంలోని అన్ని వర్గాలు భాగస్వాములు కావాలని నేతలు పిలుపునిచ్చారు. ముఖ్యంగా మేధావులైన డాక్టర్లు, అడ్వకేట్లు మరియు సనాతన ధర్మాన్ని పాటించే బ్రాహ్మణ వర్గాలను సభకు ఆహ్వానించారు. తెలంగాణలో రామరాజ్యం తీసుకురావడమే తమ లక్ష్యమని, దేశం, ధర్మం మరియు సనాతన సంస్కృతి కోసం పనిచేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని నేతలు స్పష్టం చేశారు. గత 10 ఏళ్లలో సుమారు 9,000 కోట్ల రూపాయల నిధులతో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని మోదీదేనని వారు కొనియాడారు. ఇటీవల 3 రాష్ట్రాల్లో సాధించిన విజయం తెలంగాణలో బీజేపీకి ఉన్న సానుకూలతకు నిదర్శనమని, ఈ సభతో రాష్ట్రంలో బీజేపీ దశాదిశ మారిపోతుందని ఎమ్మెల్సీ అంజిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్లో జరిగే ఈ బహిరంగ సభకు సంగారెడ్డి జిల్లా నుంచి భారీగా ప్రజలను తరలించేందుకు బీజేపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. మేడం చెప్పండి. తెలంగాణ రాష్ట్రానికి 3వసారి గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి సభకి భారతీయ జనతా పార్టీ తరఫు నుండి డాక్టర్స్కి, అడ్వకేట్స్కి, ప్రముఖులందరికీ కూడా బీబీఐపీ ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఆ ఆహ్వానంలో భాగంగా మరి ఇంతకుముందు ఒక డాక్టర్ గారికి, అడ్వకేట్లకు ఇన్విటేషన్ ఇవ్వబడుతుంది. కాబట్టి మీరందరూ, మీరే కాకుండా మీ తరఫు నుండి అడ్వకేట్లు అందరికీ కూడా ప్రత్యేక ఆహ్వానం ఉంటుంది. బీబీఐపీ పాస్ ఉంటే తప్పకుండా మీరందరూ కూడా రావాలి అని చెప్పి కోరుకుంటున్నాం. ముందుగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, రేపు మే 10వ తారీఖు రోజున మన దేశ ప్రధాని పెద్దలు గౌరవనీయులు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రానికి విచ్చేయిచున్నారు. 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అన్న గారు నియమితులైన తర్వాత రాష్ట్ర కార్యవర్గము, అదేవిధంగా జిల్లా కార్యవర్గాలు, మండల కార్యవర్గాలు అన్నీ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రానికి విచ్చేయిచున్నారు. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి ఎన్ రామచంద్రరావు అన్న గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ అన్న గారు, పార్టీలో ఉన్నటువంటి డాక్టర్ లక్ష్మణ్ అన్న గారు అందరూ కూడా ప్రత్యేకంగా డాక్టర్స్ని, అడ్వకేట్స్ని, ముఖ్యమైనటువంటి ప్రముఖులందరికీ కూడా ఇన్విటేషన్ ద్వారా ఆహ్వానం పలకాలి అని చెప్పి పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈరోజు మరి కొంతమంది డాక్టర్స్ని, అడ్వకేట్స్ని, అందులో భాగంగా మరి సనాతన ధర్మం కోసం ఉన్నటువంటి బ్రాహ్మణులను కూడా ఇందులో ఇన్వైట్ చేయడం జరిగింది. ఇన్వైట్ చేస్తూ వాళ్ళను రేపు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి సభకు పెద్ద ఎత్తున తరలి రావాలి అని చెప్తున్నప్పుడు వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు. నిజంగా భారతీయ జనతా పార్టీ నుండి ప్రత్యేకంగా మాకు ఆహ్వానం వచ్చింది కాబట్టి ఎంతో సంతోషంగా ఉంది. మేమే కాదు, మా తోటి డాక్టర్లని, అడ్వకేట్స్ని అందరినీ కూడా మేము ఆహ్వానించి తీసుకొస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ రాక దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చే రాక తెలంగాణ రాష్ట్ర దిశ తిరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే భారతదేశంలో మొన్న ఏదైతే ఎలక్షన్స్లో గెలిచినామో, బెంగాల్లో గెలిచినటువంటి గెలుపు ఈ భారతదేశ దశనే మారుస్తుంది. అందులో తెలంగాణ రాష్ట్రంలో కూడా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే
మొట్టమొదటిసారిగా వస్తూ ఉన్నారు. మూడోసారి గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చుకుంటూ సుమారు 9,500 కోట్లతోని డెవలప్మెంట్ కార్యక్రమాల కోసానికి రావడం జరుగుతుంది. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలో స్మార్ట్ సిటీ 15 స్మార్ట్ సిటీ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా డిక్లేర్ చేస్తే అందులో భాగంగా జైరాబాద్ స్మార్ట్ సిటీ కింద 2,360 కోట్లు కేటాయించడం జరిగింది. అందులో భాగంగా మీరు చూస్తూ ఉన్నారు, గుడిబెల్లూరు నుండి మహబూబ్నగర్ దాకా 3,175 కోట్లు. పిఎం మిత్ర టెక్స్టైల్స్ ఏదైతే ఉందో వరంగల్లో ఒక టెక్స్టైల్ పార్క్ కోసానికి 1,695 కోట్లు కూడా కేటాయించడం జరిగింది. మల్కాపూర్లో గ్రీన్ ఫీల్డ్ పోల్ టర్మినల్ కింద 611 కోట్లు. కాజీపేట నుండి విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్ కోసానికి 118 కిలోమీటర్లు 1,243 కోట్లు. కాజీపేట అండర్ పాస్ కింద 21 కిలోమీటర్ 232 కోట్లు. ఇవి ప్రారంభోత్సవానికి రావడం జరుగుతుంది. దీన్ని అనుగుణంగా మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో బెంగాల్లో ఎంత చొరబడిదారులు ఉన్నారంటే, బంగ్లాదేశ్లో పార్లమెంట్లో ఎవరైతే ఎంపీ ఉన్నారో పార్లమెంటు నిండు సభ కింద 4 కోట్ల మంది చొరబడిదారుల భారతదేశంలో ఉన్నారు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ కూడా అధికారంలో వస్తే వాళ్ళందరినీ బంగ్లాదేశ్ మళ్ళా రిటర్న్ వస్తారు. ఏ విధంగా మనము సాధించాలి, ఏ విధంగా వాళ్ళని సాదుకోవాలనే ఉద్దేశంతో కూడా నిండు పార్లమెంట్లో మాట్లాడిన ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటూ పోల్స్ రిజల్ట్ రాబోతా ఉన్నదో వరుస వెళ్ళారు. ఇప్పటి వరకు 1,50,00,000 మంది కూడా రిటర్న్ వెళ్ళారు. వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, సర్రన్ చేసి 90 లక్షల మంది దాంట్లో తీసేసారని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏ విధంగా 1,50,00,000 మంది చొరబడతారో అవతల పోయారు. ఒకటే నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, ఎవరైతే రోహింగ్యాలు ఉన్నారో చొరబడతాళ్ళు ఉన్నారో మన భారతదేశంలో పుట్టిన వాళ్లకు ఇక్కడ స్థానం ఉన్నది. కుల మత భేదాలు లేకుండా స్థానం ఉన్నది. చొరబడతాళ్లకు ఎప్పుడైనా స్థానం లేదు. ఇంటి దొంగ ఈశ్వరుడు అన్న బట్టలేడన్న ఉద్దేశంతో కూడా ఈరోజు ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటా దాన్ని చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ ఏరువేసే పద్ధతి పోతా ఉన్నది. దానికి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని చూసి అందరు భయపడతా ఉన్నారు. రేపు 10వ తారీఖు జరగబోయే బహిరంగ సభకు